నా టెన్షన్ తగ్గించావుచా. మరి వదిలేస్తానా? మీరు రండి, పడుకోండి. గుడ్ నైట్ బాబు. మీలో సగాన్ని బాబు. పాలనే కాదు, మీ కష్టాల్ని కూడా పంచుకుంటాను. మీకు నిందని పోగొడతాను. రేపు నిషమ్మ వేసిన కేసు నిలవకూడదు. మనం సంతోషంగా కోర్టు బయటికి రావాలి. కూర్చోండి. అన్యాయంగా నా భర్తని కోర్టు వరకు తెచ్చావు కదే. నీ అధర్మపు కేసు నువ్వు ఓడిపోక తప్పదు. సత్యమే ఆఖరికి గెలుస్తుంది. కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నారు. నా కాన్ఫిడెంట్ ఏంటో మొదలయ్యాక పోను పోను మీకే తెలుస్తుంది. ప్రొసీడ్. నిషా ప్రేమ్ కుమార్, నిషా ప్రేమ్ కుమార్, నిషా ప్రేమ్ కుమార్. యువర్ ఆనర్, ఆడపిల్లల జీవితాలకు రక్షణ లేదు అన్నది ఈ ఫోన్లో ఉన్న ప్రేమ్ కుమార్ వల్ల మళ్ళీ రుజువైంది. అభంశుభం తెలియని నా క్లయింట్ అయిన నిషా గారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఈ ప్రేమ్ కుమార్ ఆడపిల్లల పాలిట యముడిలా కనిపిస్తున్నాడు. ఈ ప్రేమ్ కుమార్ పేరులో ప్రేమ్ తప్ప వాస్తవంలో కామవాంఛలు ఉన్న ఈ ప్రేమ్ కుమార్ జనవాసంలో కన్నా జైల్లో ఉండడమే సమాజానికి మంచిది అనేది నా బలమైన అభిప్రాయం యువర్ ఆనర్. ఇట్టి ముద్దాయిని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను. డిఫెన్స్ లాయర్ గారు, మీ వాదన వినిపించండి. యువర్ ఆనర్, ధర్మేంద్ర గారు బలంగానే ప్రారంభించారు. ఎంత అన్యాయం! ఏమీ తెలియకుండానే నా క్లయింట్ అయిన ప్రేమ్ కుమార్ గారిని దోషిగా తేల్చడం కరెక్ట్ కాదు. అసలేం జరిగిందో అనేది కోర్టు వారికి తెలియాల్సిన అవసరం ఉంది కదా యువర్ ఆనర్. చెప్పండి నిషా గారు, మీ మీద ప్రేమ్ కుమార్ గారు అఘాయిత్యం చేశారా? ఏడుపుని మీ సమాధానంగా తీసుకోలేము.
నోరు తెరిచి చెప్తే సమాధానం అవుతుంది. దొంగ నాటకాలు ఆడుతుంది. ఛీ! ఆడపిల్ల మై డియర్ డిఫెన్స్ లాయర్ గారు, కోర్టులో ఎవరికైనా జరగాల్సింది న్యాయమే. న్యాయం జరగాల్సిందే. జరుగుతుంది కదా. మీరు కూర్చోండి, చెప్పండి. మీ మీద ప్రేమ్ కుమార్ గారు అఘాయిత్యం చేశారా? అవును సార్. ఎప్పుడు జరిగింది? 5 నెలల క్రితం. వాట్? 5 నెలల క్రితమా? అప్పుడెప్పుడో జరిగితే ఇప్పుడు కేసు పెట్టడంలో అర్థమేమిటి? మీ మీద అఘాయిత్యం జరిగినప్పుడే కేసు పెట్టాలి కదా. ఎందుకు చేయలేదు? ఇప్పుడెందుకు ఇదంతా? ఎందుకంటే సార్, ఒక్క ఆడపిల్లని కాబట్టి కేసు పెట్టి నా పరువుని నేనే బజారుకి ఇచ్చుకోవటం ఇష్టం లేక. ప్రేమ్తో నేను మాట్లాడాను. నీ మీద కేసు పెడతానని తనతో అయితే అన్నాను. అప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రేమే నాకు మాటిచ్చాడు. హే! ఆ మాట ప్రకారమే మేము నిశ్చితార్థం కూడా చేసుకున్నాం. నువ్వెంత నీకు నచ్చినట్టు స్టోరీలు అల్లినా నెక్కలేవే. ఛ! తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎప్పుడైతే నేను ప్రెగ్నెంట్ అన్న విషయం ప్రేమ్కి తెలిసిందో మళ్ళీ ఏం పురుగు తిరిగిందో. నీ ప్రెగ్నెన్సీకి నాకు ఏ సంబంధం లేదు, నీ బిడ్డకి తండ్రిని నేను కాదు అని ఎదురు తిరిగాడు. హే! పాములా కాటు వేయాలని చూస్తాడు ఈ దుర్మార్గుడు. ఇంత ఘోరంగా మోసం చేసేసరికి ఇంకా నాకు ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో ఈ కేసు పెట్టాను. నాకు న్యాయం చేయండి యువర్ ఆనర్. నా బిడ్డకి తండ్రి ఎవరో తెలియని దౌర్భాగ్యపు స్థితి రాకూడదు యువర్ ఆనర్.